అందరికీ నమస్తే. ప్రస్తుతం మన జీవన విధానంలో చాలా రకాల వైద్య విధానాలు ఉన్నాయి. అందులో ఈ మధ్య కొత్తగా వినిపిస్తున్నటువంటి ఎలక్ట్రో హోమియోపతి అనే వైద్య విధానం గురించి ఎలక్ట్రో హోమియోపతి వైద్యులు డాక్టర్ గంగాధర్ సార్ గారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ ఎలక్ట్రో హోమియోపతి అనేది ఏంటిది? మన భారతదేశంలో ఎన్ని రకాలైనటువంటి వైద్య విధానాలు ఉన్నాయి? ముందుగా చెప్పాలనుకుంటే మన ఇండియాలో, మన భారతదేశంలో చాలా వైద్య విధానాలు ఉన్నాయి. దానిలో ఎలక్ట్రో హోమియోపతి అనేది ఒకటి. ఫస్ట్గా ఇండియన్ మెడిసిన్ అంటాం, ఆయుర్వేదం, సో సిద్ధ వైద్యం. దాని తర్వాత హోమియోపతి, అల్లోపతి, యునాని, న్యాచురోపతి అండ్ ఎలక్ట్రో హోమియోపతి. సో వీటిలో ఆయుర్వేదం అనేది మన ఇండియన్ మెడిసిన్, అంటే మదర్ మెడిసిన్ అంటాం మనం. సో ఆయుర్వేదం, హోమియోపతి, ఎలక్ట్రో హోమియోపతి, ఇవన్నీ యునాని, ఇవన్నీ వచ్చేసి ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ అంటాం. న్యాచురల్గా వచ్చే మెడిసిన్స్ అంటాం. ఒక అల్లోపతి మాత్రమే. సో సైంటిఫిక్గా ఖచ్చితంగా కెమికలైజ్డ్ మెడిసిన్ కంపల్సరీ, దానికంటూ ప్రొఫెషన్స్ కావాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఈ హోమియోపతి చదివిన వాళ్ళు జనరల్గా అలోపతి వైద్యంలో మెడిసిన్ రాయొచ్చా? లేదండి. దేంట్లో ఎవరైతే అనుభవం ఉండి, ఎవరైతే దేంట్లో స్టడీ చేసి వాళ్ళు సర్టిఫైడ్ ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళ సిస్టమ్ని రాయాల్సి వస్తుంది. ఎందుకు అంటే, ఇన్ కేస్ ఆఫ్ చెప్తాను. సో అలోపతిలో మాలిక్యులేషన్స్, సో యాక్షన్స్, మోడ్ ఆఫ్ యాక్షన్స్ అండ్ అది పనిచేసే తీరు అనేది అందరికీ తెలియదు. దానికంటే ఇప్పుడు అలా అనుకుంటే ఎందుకు ఇన్ని స్పెషలిస్టులు వస్తారు? దానికంటూ ప్రత్యేకమైన వైద్యులు ఎందుకు ఉంటారు? సో దానికంటూ వైద్యులు ఉన్నారు. వాళ్ళు చదువుకొని ఇప్పుడు 4.5 years 5 years చదువుకొని దానికోసమే వర్క్ చేసి, దాంట్లో స్పెషలైజేషన్ కోసము 2 years 3 years అంటే పర్టికులర్ సిస్టమ్ని, అంటే పర్టికులర్ ఏదైతే ప్రత్యేకత ఉందో దాన్ని బట్టి పర్టికులర్ ఇయర్స్ అని చదువుకొని వాళ్ళు వచ్చేసి ఉంటున్నారు. వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంటుంది, ఏం చేయాలి, ఏ టాబ్లెట్స్ రాయాలి, అసలు ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి అనేది. సో అలోపతి అనేది వేరే వైద్యులు రాయడానికి వీల్లేదు. సో కాకపోతే ఏంటి అంటే కొన్ని కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే ఆయుర్వేదం వాళ్ళు కూడా కొన్ని కంట్రీలలో అలోపతి రాస్తున్నారు. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఎలక్ట్రో హోమియోపతి చదవాలంటే ఖచ్చితంగా ఎంబీబీఎస్ కానీ, నీట్ కానీ ఎగ్జామ్స్ రాసి చదవాల్సిందేనా? ఇంకా దీనికి వేరే రూట్ ఏమన్నా ఉంటుందా? లేదండి. ఎంబీబీఎస్ చదివితే ఇంకా ఎలక్ట్రో హోమియోపతి చదవాల్సిన అవసరం ఏముంది? అంటే జనరల్గా దీని గురించి ఎవరికి తెలియదు అసలు, ఏ రూట్లో పోతే ఈ వైద్యం చదువుతారు. ఎలా అంటే ఎంబీబీఎస్ కానీ, బీఏఎంఎస్ కానీ, బీహెచ్ఎంఎస్ కానీ, బీఏఎంఎస్ అన్నీ కానీ డిగ్రీస్. సో ఇవన్నీ ఏంటి అంటే మెడికల్ డిగ్రీస్. ఓకే. సో ఎలాగైతే ఎంబీబీఎస్, బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్ ఉందో బీఏఎంఎస్ కూడా అలాగే. సో ఎలక్ట్రో హోమియోపతి వాళ్ళు కూడా ఈ పర్టికులర్ సిస్టంలో వైద్యులు, అంటే ఎలక్ట్రో హోమియోపతి, ఎలక్ట్రోపతి ఆర్ ఈహెచ్ మెడిసిన్ వైద్యులు మాత్రమే. వాళ్ళు ఓన్లీ ఇప్పుడు సడన్ దట్ పర్టికులర్ సిస్టమ్నే యూజ్ చేయాలి, వేరే సిస్టమ్ని వాడాల్సిన దానికి అసలు లేదు. అంటే ఇప్పుడు హోమియోపతిలో, ఎలక్ట్రో హోమియోపతిలో సేమ్ మెడిసిన్ ఉండదా? హోమియోపతి, ఎలక్ట్రో హోమియోపతి సేమ్ కాదు. సో మెడిసిన్స్ అంటారు అన్ని ప్లాంట్ల నుంచి వచ్చేటి. మెడిసిన్ సేమ్ ఉంటుందా అనేది ఇలా చెప్పలేము. సో కాకపోతే ఏంటి అంటే సిస్టమ్స్ అనేటివి వేరు. ఎలక్ట్రో హోమియోపతి ఉందండి, కాంప్లెక్సిస్ అండ్ క్యూరెన్సా, అంటే మల్టిపుల్ మెడిసిన్స్, మల్టిపుల్ ఆర్గన్స్ మీద పనిచేస్తేనే రోగం అనేది తగ్గుతుంది అనే కాన్సెప్ట్ ఎలక్ట్రో హోమియోపతిది. సో హోమియోపతి వచ్చేసి ఏంటంటే సింగిల్ రెమెడీ. సో అది సర్టెన్ వేరు, దానికి దీనికి కొంచెం సంబంధం అనేది ఉండదు. ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది కోర్సు? 4.5 years ఉంటుంది. మన అంటే పర్టికులర్ స్టేట్ని బట్టి ఇంటర్న్షిప్ అనేది 1 year 1.5 year ఉంటుంది. ఒకవేళ ఇది చదువుకోవాలా అనుకున్న వాళ్ళకు ఆ రూట్ ఎట్లా, ఎప్పటి నుంచి దానికి ప్లాన్ చేసుకోవాలా? ఏ డిగ్రీ నుంచి పోతుందా, ఇంటర్ నుంచి పోతుందా, ఎట్లా? అది ఇంటర్ చదివితే సరిపోతుందండి. ఇంటర్ నుంచి ఆ రూట్కి వెళ్ళొచ్చు. అంటే కొన్ని కాలేజెస్ ఉన్నాయి, ఫేక్ కాలేజీ జోలికి వెళ్ళకండి. మంచి కాలేజెస్ ఎలా అంటే మినిమం సైంటిఫిక్గా బీఎం అంటే బైపీసీ అలాంటి వాళ్ళనే తీసుకుంటారు. ఇప్పుడు మన తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉండొచ్చు?
ఇప్పుడు నాకు తెలిసి మన హైదరాబాద్లో 15-16 కాలేజెస్ ఉంటాయి. సో నల్గొండలో ఒక రీసెర్చ్ సెంటర్ ఉంటుందండి, శ్రీ వెంకటేశ్వర రీసెర్చ్ సెంటర్ అని చెప్పని రీసెర్చ్ సెంటర్ ఉంటుంది. వాళ్ళు నాట్ అండ్ ఓన్లీ ఎలక్ట్రో హోమియోపతి, ఇంకా ఫ్లవర్స్తో కూడా వాటి ప్రయోగాలు చేసి ఫ్లవర్స్లో కూడా ఎలక్ట్రిసిటీ అనేది ఉంటుందని ప్రూఫ్ చేసి దాని మీద రీసెర్చ్ చేసి వాటిలో కూడా మెడిసిన్ ఉంటుందని హల్ట్ సిస్టమ్ అనేది ఒకటి కనుగొన్నారు. సో అది సూపర్గా పనిచేస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొంచెం ఈ మన సెంట్రల్ నుంచి కూడా కొంచెం ఆమోదం అనేది వచ్చింది. ఇప్పుడు ఇది దీనికి సర్టిఫైడే కదా, సర్టిఫైడ్ మీరు కోర్సు చేస్తారు కదా? అవును, ఇది లీగల్లీ అండి, లీగల్గా మనము నాట్ అండ్ ఓన్లీ ఈ కంట్రీ కాదు, ఏ కంట్రీలన్నా చేసుకోవచ్చు, ఏ స్టేట్లన్నా చేసుకోవచ్చు. అంటే విత్ గవర్నమెంట్ అప్రూవల్ దాంతోనా ఎట్లా? గవర్నమెంట్ అంటే మనది ఎలా ఉంటుంది అంటే సెంట్రల్ నుంచి, సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో ఉంటుంది మనది. మనకు మెడికల్ కౌన్సిలింగ్కి, సో అంటే ఐఎంసి వాళ్ళకి, సో ఆయుష్కి, హోమియోపతికి ఎలాంటి సంబంధం ఉండదు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో ఉంటుంది. సో ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు రాజస్థాన్లో వచ్చింది అనుకున్నాం, రికగ్నైజ్డ్ అయిపోయింది. అక్కడ ఒక బోర్డు అనేది వచ్చింది, సపరేట్గా ఎలక్ట్రో హోమియోపతి బోర్డు అనేది వచ్చింది. ఇప్పుడు మాకు ఏంటి అంటే నేషనల్ ఎలక్ట్రో హోమియోపతి బోర్డు అనేది ఉంటుంది మన స్టేట్స్ అన్నిటికీ, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టేట్స్కి అన్నిటికీ. సో దాని ద్వారా చదువుకున్న వాళ్ళకు మాత్రమే ప్రాక్టీస్ చేసుకునే హక్కు ఉంటుంది, లీగల్గా చేసుకోవచ్చు, ఎవరు అభ్యంతరం చెప్పలేరు. ఎందుకు అంటే మన ఎలక్ట్రో హోమియోపతి మెడిసిన్లో ఎలాంటి పాయిజన్ ప్లాంట్స్ అనేటివి వాడము, అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఎలాంటి పాయిజన్ ప్లాంట్స్ వాడము. టోటల్లీ ఎలా వాడతాము అంటే 9 పాయిజన్ ప్లాంట్స్, ఫ్లవర్స్ మాత్రమే వాడతాము. సో అనుకుంటారు ఎలాంటి పాయిజన్ ప్లాంట్స్ వాడరు, మినిమైజ్డ్ ప్లాంట్స్ వాడతారు, మరి ఎలా క్యూర్ అవుతుంది అంత స్పీడ్గా అని చెప్పి అనుకుంటారు. అందరికి క్వశ్చన్స్ రావచ్చు. అంటే యాక్చువల్లీ ఎలక్ట్రో హోమియోపతి అనేది ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ ద ప్లాంట్స్. అంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం, శక్తి అనేది చావు లేదు, ఒక దశ నుంచి ఇంకో దశకు చేంజ్ అవుతూ ఉంటుంది అని, అవునా? అలాగే ఫౌండర్ అయినటువంటి డాక్టర్ సిసి కౌంట్ కేసర్ మెట్టే గారు ఎలాగైతే ప్లాంట్లోకి కిరణజన్య సంయోగక్రియ జరిగి శక్తి అయితే వస్తుందో దాన్ని మనం సేకరించి మన డిసీజ్కి యూజ్ చేసుకోవచ్చు అని ఆయన పెంపుడు కుక్కతోటి కనుగొనగలిగారు. అంటే ఆయన పెంపుడు కుక్కకి స్కిన్ డిజార్డర్ వస్తే అది ఎలాంటి మెడిసిన్ అయినా తగ్గకపోతే ఎలా న్యాచురల్గా తక్కువ చేసుకుంది అనే కాన్సెప్ట్ వల్ల కనుగొన్న సిస్టమే ఎలక్ట్రో హోమియోపతి సిస్టమ్. సో మేజర్గా ఏంటి అంటే మన బాడీలో చిన్నప్పటి నుంచి చెప్పుకుంటున్నాము, ప్రతి సిస్టంలో ఉంటుంది, బ్లడ్ లింప్ అనేది ఉంటుందని, రక్తము చీము అనేది ఉంటుందని చెప్పి అనుకుంటాం. సో టోటల్గా ఏంటి అంటే ఆ లింపు బ్లడ్ని ప్యూరిఫై చేస్తే మనం తీసుకునే ఆహారమే అంటే మెడిసిన్గా పనిచేస్తుంది అనే కాన్సెప్ట్ మెయిన్. దీంట్లో ఉన్న వైద్య విధానమే అది. ఓకే, అంటే అది క్లీన్ అయిపోయింది అనుకోండి, దాంట్లో ఉన్న ఏవైతే టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోయినాయి, బ్లడ్లో ఉన్న టాక్సిన్, లింప్లో ఉన్న బ్లడ్ టాక్సిన్ అంతా వెళ్ళిపోయింది. సో మెడిసిన్ అనేది మనం ఇచ్చే మెడిసిన్ ఇంకా స్పీడ్గా పనిచేస్తుంది కదా. సో సేమ్ కాన్సెప్ట్ అలాంటిది. దీన్ని కనుగొన్నది ఎవరు, ఎప్పుడు కనుగొన్నారు? సిసి కౌంట్ కేసర్ మెట్టే అని ఇటలీ సైంటిస్ట్ కనుగొన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మీ దగ్గర ఎక్కువ ఏ వ్యాధులకు సంబంధించిన వాళ్ళు వస్తున్నారు? ప్రజెంట్ అంటే ఇప్పుడు తీసుకునే ఫుడ్ వల్ల కావచ్చు, లేదంటే లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, చాలా రోగాలు వస్తున్నారు. దాంట్లో స్పెషల్గా బ్యాక్ పెయిన్ వల్ల ఎక్కువ వస్తున్నారు. సెకండ్ వచ్చేసి గాలి బ్లాడర్ స్టోన్స్ అండ్ కిడ్నీ స్టోన్స్ వల్ల ఎక్కువ వస్తున్నారు. ఎందుకు ఈ రోగాలు వస్తున్నాయి అని అనుకుంటే, సో లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం వల్లనో, లేదా ఫుడ్ చేంజ్ చేయడం వల్లనో, వర్క్ అనేది హెవీ కావడం వల్లనో, చిన్న చిన్న పిల్లలకు కూడా వస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ముందులా కాకుండా చిన్న చిన్న పిల్లవాళ్ళు కూడా అలాంటి రోగాల బారిన పడి వస్తున్నారు. ఇప్పుడు అట్లా ఈ ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ ఇట్లాంటి రోగాలు రావడానికి కారణం ఏంటి? ఇంకేముందండి, లైఫ్ స్టైల్ మెయిన్గా. ముందులో ఎలా అంటే మన పాతకాలంలో మన అమ్మ వాళ్ళు కానీ, నాన్న వాళ్ళు కానీ, తాత వాళ్ళు కానీ ఎలా ఉంటుందంటే కష్టపడి ఆకలి అయితే తినేవాళ్ళు, వాళ్ళు కష్టపడుతుండే ఆకలి అయితే తినేవాళ్ళు, వాళ్ళకి రోగాలన్నీ తక్కువ ఉండేవి. ఇప్పుడు ఆకలి కాకుండా టైం కొద్ది తింటున్నారు.
ఇప్పుడు ఆకలి కాకుండా టైం కొద్ది తింటున్నారు. న్యూట్రిషన్స్ కంటే పేషెంట్లే న్యూట్రిషనిస్ట్లు అయిపోతున్నారు. ఈ ఫుడ్ తీసుకోవాలి, సొంత వైద్యం సొంతగా వైద్యం తీసుకుంటున్నారు. అట్లా వెళ్ళిపోతూ ఉంది. సో అలాంటి తప్పులు చేయొద్దు. ఎందుకు అంటే అమృతమైనా కానీ ఎక్కువ తిన్నా విషంగానే మారిపోతుంది. సో అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు మనం అందరము ముందు ఏంది అంటే ప్రతి ఒక్క ఇంటికి ఒక 2 గేదెలు కానీ ఆవులు కానీ ఉండేవి. వాళ్ళు ఏం చేస్తుండే, వచ్చిన పంట పొలాలను ఏదైతే వ్యర్థం ఉందో దాన్ని అంతే కుళ్ళిపోయేదాకా ఆగి ఆవు పేడతోటో దాన్ని కుళ్ళేదాకా ఆగి ఎరువుగా మార్చుకొని ఎప్పుడో కొంచెం కెమికల్స్ జల్లి తీస్తుండే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వరి కోతకు వచ్చిన తర్వాత కూడా నా పేషెంట్ చెప్తాడు వచ్చి, సార్ వరి కోతకు వచ్చేటప్పుడు కూడా దోమ పడుతుందని చెప్పని కోసేటప్పుడు కూడా స్ప్రే చేసి కోస్తున్నారట. అలాంటప్పుడు మనకు రోగాలు రావా? అంటే మనమే కొని తెచ్చుకుంటున్నాం కదా. అంటే ఏ డెవలప్మెంట్ అయినా కానీ దేన్నైనా కానీ మనకు యూజ్ అయ్యేటట్లు వాడుకోవాలి, మనకు నష్టమయ్యేటట్లు వాడద్దు కదా. అలా మరి ఇప్పుడు ఏం చేంజ్ చేస్తే మనకు ఇంకా బెటర్గా ఉంటుంది? ఏం చేంజ్ చేస్తామండి? ఏం చేంజ్ చేయలేం. మొత్తం అంతా అయిపోయింది. ఏం చేంజ్ చేయడానికి ఏమీ లేదు. మన బాడీ అనేది ఇక దానికి అలవాటు పడాల్సి వస్తుంది అంతే. అంటే మన హ్యూమన్ నేచర్ ఏంది అంటే వాతావరణంకి తగ్గట్లు అలవాటు పడిపోతుంది. కాకపోతే టైం అనేది తీసుకుంటుంది. ఇక టైం తీసుకునే వరకు అంటే కొన్ని జనరేషన్స్ అనేటివి పోతూనే ఉంటాయి. అది కామన్గా కొన్ని జనరేషన్లకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. మన జనరేషన్ ఇబ్బంది అవుతూ ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ అనేది అలవాటు పడిపోతూ ఉంటుంది అంతే. సరే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మన చేతులు ఎంతవరకు అంతవరకు చేసుకోగలుగుతాము, అంతకంటే ఏం చేయలేముగా. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో మనం ఏ రకంగా ఉంటే మంచిగా ఉంటుంది, మనం ఎట్లా బెటర్ చేసుకోవాలి దాన్ని? ఇప్పుడు ఏంటి అంటే ఎంతవరకు ఫుడ్ తీసుకోవాలి, ఎంతవరకు వర్క్ చేయాలి. యాక్చువల్లీ ఒకసారి మనకు ఆర్గన్ అనేది డ్యామేజ్ అయింది అనుకుంటే అది ఏ ట్రీట్మెంట్ చేసినా కానీ పూర్తిగా కాదు. సో మనం కూడా రెస్ట్రిక్షన్స్ అనేటివి తీసుకోవాలి. దానికి తగ్గట్లు కొంచెం రెస్ట్ ఇవ్వడము, కొంచెం సప్లిమెంట్స్ వాడడము, కొంచెం న్యూట్రిషన్ అనేది కంట్రోల్ చేసుకోవడం, అంటే డైట్ అనేది కంట్రోల్ చేసుకోవడము, వర్క్ చేయడము లాంటివి చేయాలి. ఇప్పుడు సడన్గా చెప్తాను. రీసెంట్గా నా ఒక పేషెంట్ వచ్చిండు. అతను ఏంటి అంటే, సార్ నేను మస్తు వర్క్ చేసిన, అప్పుడు నాకు బ్యాక్ పెయిన్ రాలేదు, ఏం పెయిన్ రాలేదు, నేను ఇప్పుడు రెస్ట్ తీసుకున్న నుంచి బ్యాక్ పెయిన్ వస్తుంది, నాకు షుగర్ అటాక్ అయింది అని చెప్పి అన్నాడు. డయాబెటిక్. ఆయన వర్క్ చేసిండు, వర్క్కు తగ్గట్టు అంటే ఫుడ్ తీసుకున్నాడు. ఆ ఫుడ్ మొత్తం ఎనర్జీ అంతా లాస్ చేసేసిండు. అంటే ఆ పని చేసినంత మటుకు అది ఎంతవరకు పని చేయాలి అంత పని అయిపోయింది. ఇప్పుడు స్టోర్ అయిపోతుంది కదా. ఆయన అంతే ఫుడ్ తీసుకుంటుండు. తక్కువ చేయాలి కదా కొంచెం ఫుడ్, తక్కువ చేసుకొని వర్క్ ఎంత అంటే బాడీని అనేది కొంచెం మన లాస్ అవుతేనే. సో బాడీలో అనేటివి ఫ్యాట్ అంటే ఫ్యాట్ అనేది స్టోర్ కాదు, గ్లూకోజ్ అనేది స్టోర్ కాకుండా ఉంటుంది. అది ఎంతవరకు బర్న్ కావాలో అంతవరకు బర్న్ అయ్యేటట్లు పని చేస్తేనే అంత తినాలంటారు. సరే, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో చాలామంది ఫోన్లకు అడాక్ట్ అయిపోయారు. ప్రతిదీ ఫోన్లో చూసుకొని మీకు ఏది కావాలన్నా టక ఏలా కొట్టేసి మొత్తం చూసుకొని వాళ్ళకి ఏది అవసరం ఉన్నా అది అడిగి తీసేసుకుంటున్నారు. అది ఎంతవరకు సేఫ్టీ అంటే? ఇన్సిడెంట్గా ఒకటి సన్నివేశం విన్నాము. యాక్చువల్ ఏంటి అంటే సన్నివేశం విన్నాం అంతే. మా కులిక్ ఒక ఆయన చెప్పాడు. ఒక చోట ఏమైందంటే ఆ పర్టిక్యులర్ పర్సన్కి స్టమక్ పెయిన్ వస్తుందని చెప్పి ఏఐలో మొత్తం డిస్క్రిప్షన్ ఇచ్చిండట. సో టోటల్గా డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత నీకు గాలి బ్లాడర్ ఉంటుంది కదా. సో గాలి బ్లాడర్లో ఇన్ఫెక్షన్ తయారవుతుంది, దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి, ఇన్ని రోజులు కంట్రోల్ చేసుకోవాలి, ఈ మెడిటేషన్ వేసుకోవాలి అని చెప్పని టాబ్లెట్స్ ఇచ్చేసింది. సో ఇచ్చేసిన తర్వాత ఆ డాక్టర్ దగ్గరికి అంటే రిపోర్ట్స్ అన్నీ ఇచ్చేసింది, ఏ టూల్ ఇచ్చేసింది. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది. సేమ్ డాక్టర్ ఏదైతే చెప్పిండో సేమ్ అదే ఉంది. బట్ కాకపోతే డోసేజ్ అనేది పర్టికులర్ పర్సన్కి డోస్ ఎంత అనేది ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు అలోపతి సిస్టమ్ ఆయన పర్టికులర్ ఏదైతే ఇప్పుడు గాలి బ్లాడర్ అంటే గ్యాస్ట్రో అనుకున్నాం.
సో గ్యాస్ట్రో ఎంబీబీఎస్ తర్వాత మళ్ళీ ఎండీ చేసి గ్యాస్ట్రో చేసిన తర్వాత ఆయనకు పర్టికులర్ ఆర్గాన్ ఎట్లా పనిచేస్తుంది, ఎప్పుడు పనిచేస్తుంది అని తెలిసిన తర్వాత ఎంత డోస్ ఇవ్వచ్చు, నీ బాడీని బట్టి ఎంత డోస్ ఇవ్వచ్చు, నీ ఏజ్ని బట్టి ఎంత డోస్ ఇవ్వచ్చు అనేది ఆయనకే తెలుస్తుంది. డాక్టర్ గారు నిర్ధారణ చేసి అప్పుడు డోస్ ఇస్తారు. ఇప్పుడు ఏఐ టూల్ అనేది ఇచ్చేసింది. అలాంటప్పుడు సడన్గా డోస్ ఎక్కువైపోయి ఆయనకి ఏమన్నా అయితే ఏం చేస్తారు అంటే, మనం ఏం చేస్తున్నామంటే ముందు టెక్నాలజీని మనం యూజ్ చేసుకునే వాళ్ళం, ఇప్పుడు టెక్నాలజీ మనల్ని యూజ్ చేసుకుంటుంది, మనల్ని కంట్రోల్ చేస్తుంది. అలా చేంజ్ అయిపోతుంది. అంటే ఏది ఏమైనా ఖచ్చితంగా ఎవరైతే స్పెషలిస్ట్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి కన్సల్ట్ అయితేనే కరెక్ట్ అంటారు. ఇది హెల్త్ అండి, ఏదో బిజినెస్ ప్లాన్ కాదు. ఒక క్లాస్ అయితే ఇంకోటి లేదు అనుకుంటే ఏదన్నా సంథింగ్ ఏదో చేద్దాము అనేది వర్క్ కాదు. గైడెన్స్ ఇవ్వడానికి ఏని నమ్ముకోవడానికి ఇది కాదు. ఇది హెల్త్. ఏదైనా డోస్ అటు ఇటు అయిందంటే చనిపోవడం ఏముంది ఇంకా. అవునా, అంత స్పెషలిస్టులకే అంతు చిక్కని రోగాలు వస్తున్నాయి. అవునా, అంతు చిక్కలేకపోతుంది, స్పెషలిస్టులే కనిపెట్టలేకపోతున్నారు. అలాంటిది ఒక మనిషి కనుగొన్న ఏఐ కనిపెడుతుందంటే ఓకే, కనిపెట్టచ్చు, మంచిదే. టెక్నాలజీని వాడుకోవాలి, కానీ ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవడం అనేది మంచిది. సరే, ఇప్పుడు మనము రోజు తిండి తినే విధానం కానీ మనం బతికే విధానంలో ఎట్లా చేస్తే బాగుంటుంది, మనం ఎట్లా బెటర్ అవుతాం? ఇప్పుడు ఎలా అంటే ఒక్కో సిస్టంలో ఒక్కో రకంగా ఉంటారండి. ఒక్కో సిస్టమ్. ఇప్పుడు నా సిస్టంలో ఎలా ఉంటుందంటే ఎలక్ట్రో హోమియోపతి అనే సిస్టంలో, సరే ఇన్ కేస్ ఆఫ్ నేను అలోపతి కూడా చదివినాను యాజ్ ఏ బీఫార్మా హోల్డర్. సో ఎలక్ట్రో హోమియోపతి సిస్టంలో ఎలా ఉంటుంది అంటే న్యూట్రిషన్ అనేది తగ్గట్లు ఇవ్వాలి, అంటే ఏజ్ ఫ్యాక్టర్ అంటాం. సో ఒక 30 years వరకు లోపల ఉన్న వాళ్ళకి హై ప్రోటీన్ ఇచ్చినా పర్లేదు, హై కార్బోహైడ్రేట్ ఇచ్చినా పర్లేదు అని చెప్పి అనుకుంటాం. 30+ దాటిందంటే ప్రోటీను కార్బోహైడ్రేట్స్ అనేది తక్కువ చేసి విటమిన్స్ ఎక్కువ తీసుకోవాలి అని చెప్తాం. ఎందుకు అంటే కన్జప్షన్ అనేది ఎక్కువ ఉండదు, అంటే అబ్జర్వ్మెంట్ అనేది తగ్గిపోతుంది. బాడీ అబ్జర్ప్షన్ లెవెల్ అనేది తగ్గిపోతుంది కదా ఒక 30 దాటిన తర్వాత. సో అందుకే విటమిన్స్ ఎక్కువ తీసుకోవాలి, ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అనేది తక్కువ తీసుకోవాలి, ఫ్యాట్స్ కూడా తక్కువ తీసుకోవడం మంచిది అని చెప్తాం. అంటే ఒక్కో సిస్టంలో ఒక్కో రకంగా ఉంటుంది, అలా చెప్పలేము. సో మేమేంటి అంటే తినండి, ఆకలినప్పుడు తినండి, వర్క్ చేసుకోండి, తిన్నది అరగదీయండి. అరిగి ఆకలి అయితేనే తినాలా. టైము అనేది మన దాంట్లో కాదు, ఆకలి అయితేనే తినండి. దాని టైం వచ్చినప్పుడు మనం తినాలి, కానీ మన టైంకు వేసేస్తా అంటే నడవది. అంటే ఇప్పుడు ఇంకా అలోపతి రకంగా చెప్తాను. మీరు తినకున్నా కానీ పర్టికులర్ టైం బట్టికి కంపల్సరీ స్టమక్ జ్యూసెస్ అనేటివి రిలీజ్ అవుతాయి. కంపల్సరీ దానికి తగ్గట్టు ఏదో ఒకటి వేయాలి లోపల. అయితే ఏ టైం నుంచి ఏమేమి తినాలి, ఎట్లా తినాలా? ఇప్పుడు చెప్పాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు నేను ఈ మధ్య కొంచెం ఎక్కువ ఈ వీటిలలో చూస్తున్నా యూట్యూబ్లో, ఖచ్చితంగా ఈ టైం నుంచి ఈ టైంకే తినాలా, ఈ టైం నుంచి ఈ టైంకే నీళ్లు తాగాల, ఈ టైం నుంచి ఈ టైంకే పడుకోవాలా, ఇట్లా పర్టికులర్ ఇట్లా ఇస్తున్నారు. అది ఎంతవరకు పనిచేస్తా అంటారు? అట్లా ఏం పని చేయదండి. ఎందుకు అంటే కొందరు ఏం చేస్తారంటే పాతకాలంని బట్టి మన అమ్మ నాన్నల్ని బట్టి వాళ్ళు ఈ టైంకే తిన్నారు, ఈ టైంకే లేచారు, ఈ టైంకే పడుకున్నారు, సూర్యుడు అస్తమించగానే అంటే అస్తమించక ముందే పడుకున్నారు, సూర్యుడు ఉదయం అంటే లేచారు అని చెప్పి అంటారు. అది కూడా ఒక రకంగా రైటే, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం మాత్రం అది కాదు. ఎప్పుడు తినాలి అంటే మార్నింగ్ టైం ఎక్కువ తీసుకోవాలి ఫుడ్. మన ఆఫ్టర్నూన్ టైంకి వచ్చేసరికి అంటే కొంచెం తక్కువ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 1 kg తీసుకుందాం అనుకుందాం, అంటే ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ అన్ని కలిపి 1 kg తీసుకుందాం పట్టుగా, అంటే కేజీ అంటే కేజీ తినారు, కేజీ తీసుకున్నారు అనుకుందాం. ఆఫ్టర్నూన్ వచ్చేసరికి అంటే ½ kg తీసుకోవాలి, నైట్కి వచ్చేసరికి అంటే ఇంకా కొంచెం తక్కువ వేయాలి, అంటే ½ kg కొంచెం. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ అంతా ఎట్లున్నదంటే పొద్దున్న లైట్ టిఫిన్ చేస్తారు, మధ్యాహ్నం భోజనం మంచిగా చేస్తారు, నైట్కి ఇంకెక్కువ తింటారు. అవును, అందుకే అది ఇప్పుడు డయాబెటిక్ ఎందుకు వస్తుంది, బాడీలో గ్లూకోజ్ అనేది స్టోర్ అవ్వడం వల్లనే, దానికి తగ్గట్లు ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ రిలీజ్ చేయకపోవడం వల్లనే కదా డయాబెటీస్ వచ్చేది. మనం ఉన్నదాన్ని శక్తిని మొత్తం క్లియర్ చేసుకుంటే డయాబెటిక్ ఎందుకు వస్తుంది? రాదు కదా. అంటే రాత్రి భోజనం ఎక్కువ చేయడం వల్లనే వస్తుందంట. స్టోర్ అయిపోతుంది, మనం వర్క్ ఏం చేస్తాం,
అది మరి మార్నింగ్ ఖాళీ ఉంటుంది కదా, ఎట్లా లైట్ టిఫిన్ తీసుకుంటారు కదా మార్నింగ్. మార్నింగ్ లైట్ టిఫిన్ తీసుకుంటే వర్క్ చేయవా? ఆల్రెడీ స్టోర్ అయిపోయింది కదా, అరిగిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. ఏం చేస్తావు అప్పుడు? బ్లడ్లో ఉండిన తర్వాత తినకుండా ఉండాలి. తినకుండా ఉంటే స్టమక్ ప్రాబ్లమ్స్ వస్తాయి.